వెల్కమ్ టు పల్లవి టీవీ. సో నేను ఎక్కడున్నానో మీకు ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది. ప్రస్తుతం నేను రామ్నగర్ ఫిష్ మార్కెట్లో ఉన్నాను. మీరు నా వెనకాల జనాలు చూస్తుంటేనే అరే ఇంతమంది జనాలా అని అనిపిస్తుంది కదా. సో నేను ఈరోజు ప్రత్యేకంగా రావడానికి కారణం ఏంటంటే మృగశిర కార్తె. ఈ కార్తె అంటే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఫిషెస్ తినాల్సిందే. ఎందుకంటే మన వాతావరణంలో కొన్ని చేంజెస్ రావడం వల్ల దగ్గు, జలుబు, అస్తమా వంటి వస్తుంటాయి. సో ఈరోజు తినడం వల్ల ఫిష్ అదే ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇది. ఈరోజు ఫిషెస్ తినడం వల్ల ఫిషెస్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయనేసి ఒక నమ్మకం అయితే ఉంది. సో నేను ఇక్కడే ఉన్నాను. వాళ్ళతో ఎవరెవరైతే వచ్చారో వాళ్ళతో మాట్లాడి అట్లనే షాప్ ఓనర్స్తో మాట్లాడి ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి, తింటే లాభాలు ఏంటిది అనేసి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. లోపలికి వెళ్దాం రండి. 120 ఉంది మేడం ఇవాళ. అవును మేడం. పండగ కదా, ఎంతమంది జనాలు? మేడం రేట్ డౌనే ఉంది, అంత పబ్లిక్ ఏం రావట్లేరు. లేదు ఎక్కువ వస్తారు కదా మృగశిర. నార్మలే ఉంది మేడం ఇవాళ. నిన్న బక్రీద్ గిన వచ్చింది కదా, దానివల్ల కొద్దిగా ఎఫెక్ట్ పడ్డది. అవును మేడం. ఇంకా ఎక్కువ మంది వస్తారు పండగ కాబట్టి, ఎక్కువ మంది వచ్చేస్తారు. బట్ చెప్తున్నాను కదా, బక్రీద్ ఎఫెక్ట్ ఎలా అంటే ఇప్పుడు నాన్ వెజ్ ఎక్కువ కదా, మీట్ అది హిందూ ముస్లిం అన్నట్టే ఉంటుంది కదా ఫ్రెండ్స్, దానివల్ల ఆ ఎఫెక్ట్ అనేది ఫిష్ మీద ఉంది. ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చారు? ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ? మేడం తీసుకొచ్చింది మా సార్ వాళ్ళు. कितने वेराइटी ला? वेराइटी 10 बच्चा, रहू, शिलावती, पॉम्पलेट, रूपचंद, पंकज, पठान अनेक 10 वेराइटी ఉన్నాయమ్మా ఇక్కడ. ఎక్కడకంతా ఏ రోజు ఎక్కువ సేల్ అవుతుంది మీకు ఇక్కడ? ఇక్కడ రోజుకు 200 2 टन होता, 200 300 2 टन 3 टन होता अपना ఏ దుకాన్ కా. అని వచ్చారు, 1,00,000 మంది దాకా వచ్చారు. నైట్ నుంచి బిజినెస్ నడుస్తుంది, 9-10 గంటల నుంచి బిజినెస్ బాగా నడుస్తుంది. రష్ కూడా బాగుంది. మృగశిర రోజు అంటే అది లాస్ట్ అన్నట్టు, ఎండింగ్. వర్షాకాలం మొదలైంది కాబట్టి అలా తింటారు. వర్షం పడ్డప్పుడు చేప టేస్ట్ ఉంటాయి అన్నట్టు. ఈరోజు మృగశిర కార్తె సందర్భంగా జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతున్నాను. తూనికల కొలతల విషయంలో కన్జ్యూమర్స్ ఎవరైనా చాలా జాగ్రత్తగా వారికి వచ్చేటువంటి తూకము, ఒక కేజీ తీసుకుంటే కేజీ తూకం ఇస్తున్నాడా లేదా ఒకవేళ తక్కువ ఏమన్నా ఇస్తున్నాడా అనేది గమనించాలంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వేయింగ్ స్కేల్ కరెక్ట్గా స్టాంప్ అయి ఉన్నదా లేదనేది మేము డిపార్ట్మెంట్ ఎవ్రీ 1 ఇయర్కి ఒకసారి సీల్ చేసి స్టాంప్ చేసి వాళ్ళకు ఒక సర్టిఫికేట్ ఇస్తాము. ప్రతి కాంటాకి ఒక సీల్ ఉంటుంది. ఆ సీల్ మీద ఏ ఇయర్ మేము స్టాంపింగ్ చేశామో దాన్ని కూడా మెన్షన్ చేసి ఉంటుంది. ఎవరైనా కన్జ్యూమర్స్ దాన్ని కూడా చూసుకోవచ్చు. ఒక కేజీ తూకం కనుక వేసినప్పుడు కనుక వాళ్ళు ఏమైనా తక్కువ వేస్తే తక్కువ తూకం ఇచ్చారనేటువంటి ఒక డౌట్ ఏమైనా ఉంటే మేము ఇక్కడ ఒక స్టాల్ పెట్టాము. అక్కడికి వచ్చేసి మా దగ్గర వేయింగ్ స్కేల్ తోటి కనుక మీరు కనుక సరి చేసుకున్నట్టయితే ఒకవేళ ఎవరైనా తక్కువ ఇస్తే వాళ్ళ మీద మేము కేసులు ఖచ్చితంగా నమోదు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైన్ కలెక్ట్ చేస్తాము. తర్వాత వాళ్ళ కాంటాన్ని కూడా కలెక్ట్ చేసి ఇవ్వడానికి అవకాశం ఉన్నది. కాబట్టి కన్జ్యూమర్లు ఎవరైనా మా దగ్గర ఉన్నటువంటి కాంటాతోటి మీరు తీసుకున్న వస్తువు ఏదైతే ఫిష్ తీసుకున్నారో ఈరోజు ఆ ఫిష్కు సంబంధించినటువంటి తూకాన్ని సరి చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు సాటర్డే సండే ఎక్కువ జనాలు వస్తుంటారు. ఆ సాటర్డే సండే ఇప్పుడు మీరు 365 డేస్ ఇక్కడ వచ్చి ఇట్లా ఏదన్నా మిస్టేక్స్ జరిగితే చూసుకుంటారు? అంటే 365 డేస్ ఒకే మార్కెట్ చూడడానికి ఉండదు, బయట కూడా ఉంటాయి. ఒక రామ్నగర్ మార్కెట్ అనేది ఈ ఏరియాలో ఉన్నది, ఫేమస్ కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. కాబట్టి వాళ్ళు కూడా తూకంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. మేము కూడా ఇక్కడ ఒక 1 మంత్కి ఒకసారి 15 డేస్కి ఒకసారి కూడా ఫ్రీక్వెంట్గా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ కండక్ట్ చేసి సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ల ద్వారాగా ఎవరైనా మాల్ ప్రాక్టీసెస్ పాల్పడుతుంటే వాళ్ళ మీద కూడా కేసులు నమోదు చేస్తుంటాం. మేము ఇప్పటిదాకా మీ దగ్గర ఇలాంటి కేసెస్ ఏమైనా వచ్చాయి? ఉన్నాయి మా దగ్గర. ప్రతి సంవత్సరంలో కేసులు రాస్తూనే ఉంటాము. లాస్ట్ ఇయర్ కూడా రాసాము, ఒక 20-25 కేసులు రాసాము. ఈ సంవత్సరం కూడా ఇంకా మేము ఇన్స్పెక్షన్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ కండక్షన్లో ఏమన్నా కనుక ఉంటే కేసులు రాస్తాం తప్పనిసరిగా. అందరూ కూడా ఎవరు కూడా తూకం విషయంలో మోసపోకుండా తగు జాగ్రత్తలు తీసుకొని కనుక ముందుకెళ్తే మీరు ఇచ్చిన డబ్బుకి మీకు వచ్చిన వస్తువుకి సరి సమానంగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మా డిపార్ట్మెంట్ యొక్క స్టాల్ ఒకటి ఏర్పాటు చేశాము, అక్కడ మీరు సరి చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే. చేపల ఫంక్షన్ ఇది ఇక్కడ ఆచారం, మాకు ఆంధ్రాకి ఈ ఆచారం లేదు. ఇక్కడ ఆచారం బాగుందా? ఆంధ్ర ఆచారం? మా ఆచారం ఆంధ్ర ఆచారం బాగా. అయితే ఎందుకంటే ఇది మాకు ఇక్కడ ఉన్నాం కనుక ఈ ఆచారం ఒప్పుకుంటాం, చేస్తాం. చెప్పారా ఇక్కడ ఇట్లా ఈ ఆచారం ఉంది తీసుకోవాలి ఈ రోజు అని? పక్కోళ్ళు ఈ పక్కోళ్ళు అందరూ చేస్తున్నారు, చేస్తున్నాం మేము కూడా అంతే. చేపల ఫంక్షన్ అట, చేపల పండగ అంట. తీసుకున్నారు? ఎన్ని రకాలు తీసుకున్నారు? రొయ్యలు,
కేజీ 220. అక్కడికి వెళ్తే మాకు రామంతపూర్కి వస్తే 300. ఇక్కడ తక్కువ ఉంటుంది మరి. అక్కడ 300, ఇక్కడ 200. ఛార్జింగ్ బైక్ మీద వస్తాం, తీసుకుని వెళ్ళిపోతాం. తీసుకున్నామండి. సండే అని తీసుకున్నారా, పండగ కోసం అని తీసుకున్నారా? తీసుకున్నాను. ఎన్ని రకాలు తీసుకున్నారు చెప్పండి. ఒకటే రకం 6 kg తీసుకున్నాను. 6 kgs ఎంత పడుతుందండి? 120. 120. ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా ఇక్కడ? రీజనబుల్. ఏమున్నాయి, ఒకటే ఉంది ఇక్కడ. మృగశిర కదా ఈ రోజు? లేదు లేదు మేడం, మనకు ఒకటే తిన్నాడు ఎక్కువ. అసలు ఈ రోజు ఏంటి స్పెషాలిటీ? స్పెషల్ మురుగశీల కడితే కానీ ఇయ్యాలనే వచ్చినాను. అంతేనా? మనం రోజు తినం ఎక్కువ, పండగ కాబట్టి తీసుకున్నారు. స్పెషల్ కాబట్టి తింటాం అంతే. ఎన్ని రకాల ఫిషెస్ తీసుకొచ్చారు ఈ రోజేనా, లేదంటే రెగ్యులర్ గా ఫిషెస్ ఇంతే ఇక్కడనే ఉంటాము, ఇక్కడనే అమ్ముతాము అన్ని చేపలు. ఎన్ని రకాలు తీసుకొచ్చారు ఈరోజు ఒక 10 రకాల దాకా ఉంటాయి. రావు ఈ రోజు పండగ కాబట్టి ఈ రోజే ఎక్కువ సేల్ అవుతాయి కదా? ఈ రోజే ఎక్కువ అవుతాయి, కానీ ఇప్పుడు ఈ సంవత్సరం లేదు అంతా. లేదు అంత, బక్రీద్ వచ్చింది, ఇది వచ్చింది కదా, అంత పబ్లిక్ లేరు. లేకుంటే ఈ పాటికి బాగా ఉంటుండే పబ్లిక్. మీకు తెలిసే ఉంటుంది మృగశిర రోజు చేపలు ఎందుకు తింటారు అంటే అది ఆ రోజు తింటే మన లోపల వేడి పోతుంది, అది పోతుంది అని తింటారు. అది పురాణం నుండి వస్తుంది కదా, ముంద నుండి పెద్దలు పెట్టింది అది. ఎన్ని వెరైటీస్ తీసుకున్నారు? మూడు వెరైటీలు. ఎంత పడ్డది మీకు? పడ్డాయి 130 పడ్డది. రొయ్యలు 250, కొరమట్టలు 250. తక్కువ అనిపించిందా ఎక్కువ అనిపించిందా? తక్కువనే ఉన్నాయి రేట్లు. ఈ రోజేనా లేదంటే మేము ఈ రోజు వచ్చినాము. దేనికి ఈ రోజు ప్రత్యేకత ఏంటి తెలుసా? ఇవాళ మిర్గం అని, నిన్న మిర్గం అయింది కదా, నిన్న శనివారము, ఇవాళ మృగశిర మృగశిర రోజు ఎందుకు అని వచ్చినాం. మీరు బోడుప్పల్ ఇక్కడ తక్కువ ఉంటాయో 5-6 కిలోలు తీసుకుంటామని వచ్చినాం. అంత దూరం వచ్చారు. సో ఈ రోజు మృగశిర ప్రత్యేకత ఏంటిది? మృగశిర రోజు చేపలు అందరు ఎందుకు తినాలి? మంచిది, కొంచెం ఏమైనా ప్రాబ్లం ఉన్నా పోతాయి అని ఇక్కడ ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్ర అన్ని ప్లేసెస్ నుంచి వస్తాయండి, ఒక ప్లేస్ అని కాదు. వాటిని ఏ వెరైటీ అనొచ్చు? ఇది కొరమేను అండి, ఇది కల్చర్ చేసిన కొరమేను. దీంట్లో కూడా వెరైటీస్ ఉంటాయి కదా? న్యాచురల్, ఏ విధంగా అయితే పౌల్ట్రీ చికెన్ ఉంటుందో, నాటుకోడి ప్లస్ కల్చర్ చేసి మన ఫామ్ అని, ఇలా కూడా కొత్తగా ఫార్మింగ్. ఇది ఫార్మింగ్ కొరమేను, న్యాచురల్ కొరమేను కూడా వస్తుంది. న్యాచురల్ కొరమేను ఓన్లీ సీజనల్ వస్తుంది, ఫార్మింగ్ది ఇయర్ వైడ్ వస్తుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర 5-6 వెరైటీస్ ఉంటే మీ దగ్గర ఎందుకు ఓన్లీ కొరమేనే తీసుకొచ్చారు? ఇది అన్నీ అయిపోయినాయి, మీరు చాలా లేట్ వచ్చారు. అన్ని వెరైటీస్ ఓన్లీ కొరమేను అంటే ఎక్స్క్లూజివ్ కొరమేను అమ్ముతాం మీకు సెంటర్లో. మాది కేఆర్ కంపెనీ, ఇక్కడ ఓన్లీ ఎక్స్క్లూజివ్ కొరమేను అమ్ముతాం. అక్కడంతా వైట్ ఫిష్ అవన్నీ అమ్ముతారు, అన్ని వెరైటీస్ ఉంటాయి. కొరమేనులో అన్ని వెరైటీస్ అమ్ముతాం ఇక్కడ. అట్లా మృగశిర రోజు చేపలు ఎక్కువ తింటారు, దాని ప్రత్యేకత ఏంటి? మృగశిర ఇక్కడ సీజనల్ చేంజెస్ వస్తాయి అంటే కదా, సీజనల్ చేంజెస్ వస్తాయి. ఈ కార్తీ ఈ రోజు చేప తినాలనేది ఆనవాయితీగా వస్తుంది అనమాట. చేప మంది వేసేది కూడా ఇదే రోజు, ఈ రోజు రేపు. మరి అట్లా ఏదంటే శరీరంలో హీట్ పుట్టాలని ఒక సాంప్రదాయం పెద్దవాళ్ళ నుంచి వచ్చేది కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఈ కార్తీక తినాలని తింటారు. ఖచ్చితంగా అది పాటిస్తారనమాట. మెడిసినల్ వాల్యూ లాగా అట్లా. కేజీ ఎంత ఉంది ఇప్పుడు? ఇది మామూలుగా 300 to 500 ఉంది సైజ్ బట్టి. వైట్ ఫిష్ 140, 150 per kg, వాటి సైజెస్ బట్టి ఉంది 180 వరకు. కానీ ఈసారి బక్రీద్ రావడం వల్ల సేల్స్ బాగా డౌన్ ఉంది, చాలా డౌన్ ఉంది. ఎక్స్పెక్టెడ్ మామూలుగా వీకెండ్స్లో సేల్స్ ఎక్కువ ఉంటాయి, సాటర్డే సండే ఎక్కువ ఉంటాయి. ఈసారి సేల్స్ ఉండాలి, ఈ మృగశిర కార్తీ పేరు పైన ఉండాలి. కానీ ఇక బక్రీద్ రావడం వల్ల ప్లస్ వేరే ఇంకా వివిధ కారణాల వల్ల సేల్స్ బాగా డౌన్ ఉంది. ఎక్స్పెక్టెడ్ సేల్స్ లేదు, లేకుంటే ఇంత ఇప్పటి వరకు ఉండవు, అంత క్లీన్ అంత సేల్స్ అయి సోల్డ్ అవుట్ అయిపోతుంది. అది ఎక్కడెక్కడ నుంచో వస్తున్నారు, బోడుప్పల్ ఉప్పల్ నుంచి కూడా చాలా దూరం నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకుంటున్నారు. అవును, హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు ఈ రోజు ఎప్పుడో అంటే రేర్గా తినే వాళ్ళు కూడా ఇదే రోజు తింటారు. ఖచ్చితంగా మృగశిర కార్తీ ఫిష్ ఫెస్టివల్ తినాలంట ఈరోజు, ఎందుకో మంచిది అంటారు. అది ఫిష్ మెడిసిన్ వాల్యూలో పనిచేస్తుంది ఈరోజు తింటే కూడా. వాస్తవానికి వస్తున్నారు బాగానే, అంటే రిటైల్ వాళ్ళు వస్తున్నారు చాలా మంది. మేము ఎంతైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అంత రావట్లేదు అనమాట. అదే ఈసారి అట్లా జరిగింది ఎవ్రీ టైం కంటే. అదే ములకశీర కార్తే కదా, ఎందుకు తింటారు ఈ రోజు? తెలియదు నాకు, కానీ తింటారు చేపలు తినాలని. మా మిస్సెస్
మాయమ్మ పంపించింది. ఈరోజు మృగశిర చేపలు తీసుకురామని. అవునవునవును, చేపలు తీసుకురమ్మని పంపించారు. రేట్లు బాగా ఉన్నాయి. ప్రస్తుతానికి 1 కిలో తీసుకున్నా అంతే. ఎంత పడ్డదండి? 150 రూపాయలు. రెగ్యులర్గానైతే 120, 110 అట్లా ఉండేది, కానీ ఈరోజు కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. మీకు నచ్చే ఫిష్ ఏది అన్నిట్లో? బొచ్చ, కొర్రమైన. ప్రైస్ ఈరోజు 140, 150 అంతేనా? పోయినసారికి ఈసారికి ఏమన్నా తగ్గింపు ఎక్కింపు? రేట్ డౌన్ ఉంది. పోయినసారి బాగుండే, ఈసారి ఇంకా తగ్గింది. ఇంకా తగ్గింది. మృగశిర కదా ఎక్కువ జనాలు వస్తారు, రేట్లు కూడా అంతే ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు బక్రీద్ వచ్చింది కదా, అట్లా కూడా ముస్లిం గిరాక్ కూడా తగ్గింది. అట్లా అని ఇక్కడ కస్టమర్లు కూడా తక్కువనే ఉన్నారు. అంతలేదు. ఎందుకు తింటారు అంటే అప్పుడు పాతకాలం నుంచి వస్తుంది అది ఆచారం అంతే. బక్రీద్ రావడం వల్ల సేల్స్ కూడా పడిపోయాయి అని అంటారు. పడిపోయింది. ఎన్ని వెరైటీస్ తీసుకొచ్చారు మీరు ఈ రోజు? చాలా ఉన్నాయి మేడం మన దగ్గర. ఇప్పుడైతే ప్రెసెంట్ ఇక్కడ ఒక 5-6 ఉన్నాయి. ఎంతమంది దాకా రావచ్చండి? పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎంతమంది దాకా వచ్చారు? లక్షలలో వస్తారు. మరి బాగానే వచ్చుంటాయి కదా. అని అందరికి ఉంటారు కదా, ఎవరు వాళ్ళకి గిరాకీ ఉంటుంది కదా, ఒక్కరికే రారు కదా, ఎవరి వాళ్ళకే ఉంటుంది. ఎంత అంటే కేజీ? ఇవి 600 కేజీ. ఎట్లా ఈరోజు మృగశిర కదా, ఎట్లా పోతున్నాయి? పోయిన కాడకి అమ్ముతాము, మిగిలిన చేపలకే ఎక్కువ ఉన్నది గిరాకీ. మిగతా రోజుల కంటే ఈ రోజు పండగని చాలా మంది వస్తుంటారు కదా. వస్తారు. అసలు మృగశిర రోజు చేపలు ఎందుకు తింటారు? ఆ సంగతి అయితే మనకు తెలియదు. అది అప్పటి నుంచి ఆచారం కాబట్టి అట్లనే తింటారు. ఇవి 600 చెప్తాము, 500, 550 లెక్క ఇస్తాం. ఎక్కడ నుంచి? నాటు పీతలు ఇవి? నాటు పీతలే. మా పేషెంట్స్ కానీ ఇంకా మనకి దానివల్ల ఏ విటమిన్స్ అయితే ఉంటాయో ఫిష్ వల్ల, ఆ మృగశిర ప్రత్యేకమైన ఆ రోజు కంపల్సరీ తినాలని ఆనవాయితీ మన పెద్దలు నుంచి అది నడుస్తుంది. మన ఇండియాలో, మన భారతదేశంలో అది తప్పనిసరిగా ప్రతి ఒక్కరు చేప తినాల్సిందే. హెల్త్ ఇష్యూస్ ప్లస్ అన్నిటికీ మంచిది. ఫిష్ అనేది డాక్టర్ కూడా అడ్వైజ్ చేసేది ఫిష్ తినాలి. రెడ్ మీట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయంటారు, చికెన్ తర్వాత బెటర్ ఫిష్ అని అంటారు. ఫిష్ ఈజ్ ద గుడ్ ఫర్ ద హెల్త్. సో మీరు ఎన్ని రకాల ఫిషెస్ తీసుకున్నారు? ఏ రకంగా తీసుకున్నాం? కొరమట తీసుకున్నాను. యాక్చువల్ నేను సొలమాన్ కానీ వచ్చాను, అది ఇవాళ దొరకలేదు. కొంచెం సొలమాన్ కొన్ని రీల్స్లో చూస్తాము, అది బాగుంటుంది అన్నది. అది వస్తే మార్కెట్లో అవైలబుల్ లేదు. కొరమట తీసుకొని వెళ్తున్నాం పిల్లలకు. చెప్పారా? మేడం చెప్పిన తెలుసు, తీసుకొస్తా అని ఆల్రెడీ తీసుకొస్తా, 100% తీసుకొస్తా అని తెలుసు. మృగశిరలో 100% తింటాం మేము. ఒకరోజు అటు ఇటు అయినా కామన్గా తినడం తెలంగాణ, ఆంధ్రలో ఆనవాయితీగా ఉంది. అదే దానికోసమే వచ్చాం. జనరల్గా మేము వస్తుంటాము ఎవ్రీ 2 వీక్స్, లైక్ అంటే ఆఫ్టర్ సండే అట్లా వస్తుంటాము. ఇప్పుడు స్పెషల్ అని చెప్పేసి ఈ రోజు వచ్చినాం. ఎన్ని తీసుకున్నారు? 2 కవర్లు బాగా. 2 కవర్స్ మొత్తం 5 వెరైటీస్ తీసుకున్నా. నాకు ఎక్కువ అంటే ప్రాన్స్ ప్లస్ క్రాబ్స్, నేను ట్యూనా ఫిష్ ఎక్కువ తింటా. బట్ ఈరోజు దొరకలేదు, అందుకే వేరే తీసుకున్నా ఈరోజు. అది యాక్చువల్లీ నాకు కూడా ఐడియా లేదు. అదే ఇందాక మన కూడా అదే అడిగినా తెలియదు. సో మా అమ్మ చెప్పింది ఈరోజు స్పెషల్గా తినాలి అని చెప్పేసి ఇంటి దగ్గరే తీసుకుందాం అనుకున్నాం. సో ఇక్కడికి వస్తే ఇంకా చాలా వెరైటీస్ దొరుకుతాయి కదా, కనుక్కోవాలి ఒకసారి. రెగ్యులర్ తీసుకున్నాం మేడం. కొత్త ఏం తీసుకున్నాం? రోజు చేపలు ఎందుకు తింటారు తెలుసు? అంటే ఒంటికి మంచిదని అంటారు. హెల్త్ గురించి పెద్దలు చెప్పినట్టు ఒక చేపన తినాలని. అది వెరైటీస్ తీసుకున్నారు? మేము 2 వెరైటీస్, ఒకటి ఎంట్రీకి ఇచ్చాలని తీసుకున్నాం, ఇంకోటి రవ్వలు తీసుకున్నాం. రేట్లు బాగున్నాయి. అంతకుముందు పోయిన సండే కన్నా ఈ సండేకి డబల్ రేట్లు. మేము క్యాజువల్గా ఎప్పుడైనా 70-60కి వస్తాయి. ఈసారి 120, 130, 120, 140 వరకు రేట్లు ఉన్నాయి. రెగ్యులర్గా తీసుకుంటాం. నీకు ఏ చేపలు అంటే ఇష్టం? నాకు చేపలు ఇష్టంలే. మరి ఏం తింటావు? ఈరోజు తినాలి కదా. నాన్న దగ్గర నాని మటన్ చేస్తుంది, మటన్ తింటా. కానీ ఈరోజు చేపలు తింటే మంచిది తెలుసా? ఈరోజు ఒక్కరోజు తింటా. ఈరోజు ఒక్కరోజే తిను. సరే. అన్ని ఫిషెస్లో ఏది ఎక్కువ ఇష్టం తెలుసా? కొరమటన్. ఒకసారి నాకు చూపి ఏది. ఈరోజు ఫిషెస్ ఎందుకు తింటారో చెప్పాడా డైరీ? తెలీదా డైరీ కూడా? సరే, నువ్వు ఎందుకు వచ్చావు? ఫిషెస్ తినడానికి. నీకు ఏది ఇష్టం ఎక్కువ ఫిషెస్? పెంచుకునే ఫిషెస్ అంటే ఇష్టం. పెంచుకునే ఫిషెస్ అంటే ఇష్టం. పెంచుకునే ఫిషెస్ కాదు, తినే ఫిషెస్లో ఏది ఇష్టం? పెద్ద ఫిష్. పెద్ద ఫిష్. పెద్ద ఫిష్ అంటే ఇష్టం. నీకు చెప్పాడా డైరీ ఎందుకు ఫిష్ ఈరోజు ఎందుకు తింటారు? మృగశిర వాళ్ళ చేపలు అంటే ఇష్టం.
అందుకే తింటారు. హెల్త్ ఇష్యూస్ రాకుండా ఈరోజు తింటారు అన్నారు. సో పోయి మమ్మీని అడిగి ఇంకా క్లియర్గా చెప్తారు. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. ఎందుకు వచ్చావు ఈ గుంపులో? అవసరమా నీకు? డాడీ తీసుకొస్తారు చూడడానికి వచ్చావా? నీకు ఏది ఇష్టం ఫిష్లో? మురుగేశ్వర గోల్డ్ ఫిష్. తినే ఫిష్లో గోల్డ్ ఫిష్ పెంచుకునేది కదా, ఇప్పుడు ఇన్ని ఫిషెస్ చూసావు కదా, దాంట్లో నీకు ఏది ఇష్టం? పెద్ద ఫిష్. పెరిగితే పెరగని ఇప్పుడు ఎలా కొనాలి ఇవాళ? ఏది ఎక్కువ ఇష్టం మీకు? రవ్వు రెడ్ కలర్ ఉంటుంది ఫిష్, అది బాగా ఇష్టం. దొరుకుతుందా ఇక్కడ? రూప్చంద్ బోన్లెస్ చేప ఉంటుంది చిన్న పిల్లలకి, అది బోన్ ఉండదు, ముళ్ళు ఉండదు. ఈ రోజు ఎందుకు తింటారో తెలుసు? అవును, ఇవాళ మిరుగం అని ఫెస్టివల్, సో అందుకోసం. స్పెషాలిటీ అంటే ఇంకా ఏమో నాకు కూడా అంత ఐడియా లేదు, తెలియదు. ఈరోజు రోహిణి కార్తీ ఉంది కదా, అందుకోసమనే తింటాం. తింటే మన బాడీలో హెల్త్ బాగుంటుంది, తర్వాత ఏదైనా మనకి పెద్ద ఇష్యూస్ ఉంటాయి కదా, హెల్త్ ఇష్యూస్, అవి తగ్గిపోతాయని ఒక సెంటిమెంటల్గా తింటారు. తీసుకున్నారా ఇప్పుడు? తీసుకున్నాం. కొర్రమీను, చిన్న చేపలు కూడా తీసుకున్నాం. రేటు మంచిగా ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి. బయట ఎక్కువ రేటు ఉన్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కొంపెల్లి. పెరిగినాయా తగ్గాయా? జనాలు ఎట్లా వస్తున్నారు ఈరోజు? ఈరోజు ఎందుకు తింటారంటే ఈరోజు ప్రత్యేకత మృగశిర కార్తీ. ఈరోజు కంపల్సరీ తినాలి, ఎందుకంటే చేప మంది వేస్తారు కాబట్టి, అస్తమాకు చేప మంది వేస్తారు కాబట్టి ఈరోజు చేపలు కంపల్సరీ తింటారు. అంటే ఎవ్రీ సండే కూడా ఇలాగనే ఉంటుంది మార్కెట్, కానీ తక్కువ ఉంటుంది. ఈ మృగశిర కార్తీకి 2 days 7th 8th లేకుంటే 8th 9th కంపల్సరీ చేపలు తింటారు. చేపలు రావడం అమ్మా అంటే ఇది సంవత్సరంకి ఒక్కసారి, అది ఏదో సైంటిఫిక్ హెల్త్ ఇష్యూస్ దాని గురించి వస్తుంది, అది దానివల్ల తింటారు. ఫిష్ కంపల్సరీ తింటారు. ఫిష్ చేప మందు లేకుంటే ఫిష్ కంపల్సరీ తింటారు. చేప మందు తీసుకోని వాళ్ళు ఖచ్చితంగా ఫిష్. చేప తిన్నా కానీ చేప మందు తీసుకోవచ్చు, చేప తినకున్నా కానీ చేప మందు తీసుకోవచ్చు. అంటే అస్తమా వాళ్ళు ఉంటుంది కదా కొద్దిగా, వాళ్ళ గురించి చేప మందు తీసుకుంటారు. ఈరోజు ఎట్లుంది మరి? ఎంతమంది దాకా రావచ్చు ఈరోజు? సండే ఎవ్రీ సండే కూడా ఇలాగే ఉంటుంది. ఈరోజు ప్రత్యేకంగా, ఈరోజు రేపు ఫుల్ ఉంటుంది చాలా, ప్రతి ఒక్కళ్ళు తింటారు. ఈ బక్రీద్ రావడం వల్ల ఇంకొక, ఇది బక్రీద్ కదా, బక్రీద్ రావడం వల్ల చాలా తగ్గింది కొద్దిగా. అంటే వాళ్ళు అవి గోట్స్ కోసుకుంటారు కదా, వాళ్ళు ఈ 2-3 days వాళ్ళు అదే తింటారు. ఎక్కువ వరకు అయితే ఒక 40-50% ముస్లిమ్స్ ఎక్కువ ఫిష్ లైక్ చేసి తింటారు ఎక్కువ. మన వాళ్ళు ఒక 2-3 kgs తీసుకుంటే వాళ్ళు 10-15, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఎక్కువ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు 10-15 kgs తీసుకొని వెళ్తారు. మన వాళ్ళు 1 kg 2 kg తీసుకుంటే ఎక్కువ మన వాళ్ళకు. అది దానివల్ల సేల్స్ కూడా ఈరోజు చాలా పెరుగుతుంది ఇవాళ. అంటే మామూలు రోజులలో ఒక 400 rupees kg కొరమీన్ ఉన్నది అనుకో, ఇవాళ 500-600 ఉంటుంది. ఈ వైట్ ఫిష్ వచ్చేసి 120-100 ఉండేది 140-150 వెళ్తుంది ఇవాళ. మీరు ఎన్ని రకాలు తీసుకొచ్చారు ఈరోజు? ఇప్పుడు ఇన్ని మార్కెట్ చాలా రకాలు ఉంటాయి. కొరమీన్ ఉంటుంది, శీలవతి ఉంటుంది, కత్లా ఉంటుంది, తిలాపియా ఉంటుంది, ఫంగస్ ఉంటుంది, ఈ అపోలో ఫిష్, అవన్నీ వస్తాయి మా దగ్గరికి. చాలా పల్లవి టీవీ ప్రేక్షకులకు ఏం చెప్తానంటే, ఇవాళ అందరూ ప్రతి ఒక్కళ్ళు ఫిష్ తినాలి, ఆరోగ్యంగా ఉండాలి అని కోరుకుంటున్నాం. రైట్.